మనమందరం కూడా రామాయణాన్ని చూసాము, రామాయణాన్ని చదివాము, రామాయణం విన్నాము. కానీ నిజంగా రామాయణం ఏం చెప్తుంది అని ఎవరూ తెలుసుకోలేదు. రామాయణం ఏం చెప్తుందంటే మన యొక్క సత్యాన్ని, మనలోని సత్యాన్ని ఎలా కనుక్కోవడం, ఆ సత్యం కోసం మనం ఎలా నిలబడడం, మనం ఎలా ధర్మంగా జీవించడం, ఎలా బాధ్యతగా వ్యవహరించడం అనేది చెప్తుంది. రామాయణంలోని రాముడు, సీత మామూలు మనలాంటి మనుషులు కారు. శ్రీరాముడు మనుషులకి, పరమాత్మకి, విశ్వాత్మకి ఉన్న సంబంధాన్ని సూచిస్తాడు. సీతాదేవి ప్రకృతిలో ఉండే, అంతర్గతంగా ఉండే ఆకాంక్షను లేదా కోరికను, శక్తిని సూచిస్తుంది. రాముడిని, సీతను కేవలం మానవ పరంగా అర్థం చేసుకోవాలని ప్రయత్నించకూడదు. ఎందుకంటే అదంతా కూడా మాయ. దీనికి అర్థం రాముడు మరియు సీత భూమి మీద జన్మించలేదని కాదు, కానీ వాస్తవికంగా మనం ఆలోచించలేని రీతిలో వారు జీవించారని దీని అర్థం. రాముడు, సీత ఇద్దరు వేరువేరు వ్యక్తులు కారు. రాముడు సీత యొక్క క్రియాశక్తి. మన శరీరంలో ఉన్న 3 శక్తుల్లో క్రియాశక్తి ఒకటి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ 3 శక్తులు కూడా మన సంకల్ప బలాన్ని నెరవేర్చడానికి ఉపయోగపడతాయి. వారి ఇరువురి ఐక్యత సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నీరు, భూమి, ఆకాశం, చైతన్యం మరియు ఆనందం లాంటివి. వారి శక్తులు శరీరం లోపల మరియు బయట విస్తృతంగా ఉంటాయి. శ్రీరాముని గౌరవించాలంటే మనం ధర్మ సాధన జీవితాన్ని గడపడానికి కృషి చేయాలి. మన పక్షపాత, అహంకార అభిప్రాయాలని వదిలిపెట్టాలి. మన మనసును తెరిచి ఉంచాలి. ఇలా చేయడానికి మనం సీతగా మారి మన జీవితాలను త్యాగంగా మార్చుకోవాలి. శాశ్వతమైన వాటిని, తాత్కాలికమైన వాటిని వదిలివేయడానికి మనం రెడీగా ఉండాలి. మన లోపల అంతర్గతంగా ఉన్న హనుమంతుడిని మేల్కొల్పి మన ప్రాణాన్ని మన బాహ్య పరిమితులను దాటి దూకడానికి కృషి చేయాలి. మన శరీరం లోపల అంతర్గతంగా ఉన్న రావణుడిని, మనలోని అపరిమితమైన అజ్ఞానాన్ని, అహంకారాన్ని అధిగమించాలి. అప్పుడు దీపావళి యొక్క నిజమైన వెలుగు మనలో ఉద్భవించగలదు. అది ఎప్పటికీ ఆరిపోదు.